ఏమంటే కుందేటి కొమ్ము అనేటువంటి పదప్రయోగము శబ్ద ప్రయోగం ఉన్నది, అంతేగాని వస్తువు లేదు. అవునా? అదే విధముగానే నువ్వు చూస్తూ ఉండేది కుందేటి కొమ్ము వంటిది. అర్థమైందా? ఇంక దాని గురించి తెలుసు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. నువ్వు ఏదైతే ప్రపంచమని చూస్తున్నావో అది ప్రపంచమే కాదు. నివర్తేత అదేమైపోతుంది? అది ఉండేది కాదు. నా సంశయ, దీంట్లో సంశయం లేదు. మరి నాకు కనిపిస్తూ ఉంది అంటే మాయామాత్రమిదం. ఇది ఎట్లొచ్చింది? మాయ చేత వచ్చింది. మాయామాత్రమిదం ద్వైతం. ద్వైతంలాగా కదా కనిపిస్తుంది. నేనున్నాను, ఇది ఉంది, నేను ఇది ఉంది కదా. అప్పుడు ఇది నేను అంటే రెండైనా కదా. ఈ రెండుగా ఉండేటువంటిది ద్వైతం అని అంటారు దీన్ని. ద్వైతం అంటే మళ్ళా దేవుడు జీవుడు అవంతా అది కూడా దీంట్లోనే ఉంది. అది కూడా దీంట్లోనే. ఇదంతా కూడా ఏమిటి? మాయామాత్రం. మాయామాత్రం అని అంటే మాయానంటే మాయా అంటే అవిద్య, అజ్ఞానము ఇవన్నీ చెప్పచ్చు. కానీ దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఏమంటే ఆడ ఉన్న సత్యము తెలియనీయకుండా నువ్వు అనుకునేదాన్ని మాయా. ఉండే సత్యాన్ని తెలియకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మాయ. ఇంకా బాగా చెప్పాలంటే నీ మనస్సే మాయ. నీ మనస్సే మాయ. ఇదంతా చేసింది ఎవరు? చూపిస్తాండేది ఎవరు? మనస్సే కదా. ఇదంతా మనస్సే చూపిస్తూ ఉంది. మనస్సు చేతనే మీరు ఒక పని చేయండి. నేను మనస్సు చేత ఆలోచించడం మానేస్తాను అని అనుకొని ఒక 5 నిమిషాలు ఉండి చూడండి, తేడా మీకు తెలుస్తుంది. మీరు మనసుతో ఆలోచించడం మానేశారని అనుకోండి, మీరు ఉంటారు అప్పుడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు కదా. మీరేం చేస్తారంటే మీరు గమన కూర్చొని మనస్సు చేత నేను చూచుట లేదు అని అనుకొని మనసును సైలెంట్గా పక్కలో పెట్టండి. ఇప్పుడు చూస్తూ ఉండండి. అప్పుడు కనిపిస్తా నేను కూడా కనిపిస్తూనే ఉంటాను. కానీ మనస్సు లేనప్పుడు కనిపించే విధానానికి, మనస్సు ఉన్నప్పుడు కనిపించే విధానానికి తేడా వచ్చేస్తుంది. అందుకని మనస్సే మాయా. మనస్సే మాయ. మనస్సు చేత కల్పించబడుచున్నది ఇదంతా. మనస్సు చేతనే కల్పించబడుతున్నది ఇదంతా. అద్వైతం పరమార్థత. పరమార్థత అంటే పరమార్థము ఉన్న యథార్థమైనది. యథార్థమైనది ఏదో అది సత్యం. ఉన్నది ఏదో అది సత్యం. మరి ఉన్నదేదో అది చెప్పచ్చు కదా. ఉన్నదేదో అది చెప్పాలనంటే మనసుతో చెప్పాలా. మనసుతో చెప్పేదంతా ఏమవుతుంది? మాయ అవుతుంది. మనసుతో చెప్పేదంతా మాయ అవుతుంది. కాబట్టి మనస్సు చేత చెప్పడానికి వీలు కానిది అది మనస్సు చేత చెప్పడానికి వీలు కానిది. అందుకని పరమార్థత. పరమ అర్థత అంటే పరమైనది. దేనికంటే పరమైనది? మనస్సు కంటే వేరైనది కాదు, పరమైనది. దానికంటే పరం అంటే అప్పుడు మనస్సు ఏమవుతుంది? మనస్సు లేని స్థితిలో అది తెలుస్తుంది. ఏమంటే మనసు లేని స్థితిలో తెలుస్తుందా? తెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు చెప్పాను నేను. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే మనస్సు లేకుండా ఉండుట. అదే అభ్యాసం చేయాలి.
ఏమయ్యా మీరు ఏందన్నా పనికొచ్చే మాటలు చెప్పండి మాకు. మనస్సు లేకుండా చేసుకోవడము ఇట్లాంటివి చెప్పేదానిక మీరు మేము కాదు, నేను అదే చెప్తా ఉండేది. అవును, మనస్సు లేకుండా ఉండుట అనే దానిని మొదట ఆలోచన చేస్తుంది ఇది. తరువాత ఏమవుతుందంటే ఈ మనస్సును కూడా చూచేటువంటిది నేను అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది, మళ్ళా అర్థమవుతుంది. ఎందుకంటే మనస్సంతట మనస్సు పని చేయుట లేదు. మనస్సుకి పనిచేసే సామర్థ్యం దానికి ఉంటే, మనస్సుకు పనిచేసే సామర్థ్యం దానికి ఉంటే మనస్సు ఎప్పుడు పనిచేయాల, ఎప్పుడు ఒకే విధంగా కూడా పనిచేయాలి. పనిచేస్తుందా? ఒకసారి సక్రంగా పనిచేస్తుంది, ఒకసారి సక్రంగా పనిచేయదు, ఒకసారి మనసు లేకుండానే పోతుంది. నువ్వు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే అదే ఇప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలా అనేది కూడా, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా అనేది కూడా. ఇప్పుడు మనస్సు ఉంది, ఈ ప్రపంచం కదా తెలుస్తూ ఉంది. నువ్వు నిద్రపోయినావు, మనస్సు లేదు, ప్రపంచం లేదు. అంటే ఇప్పుడు నువ్వు నిద్రపోతే మనస్సు లేదు, నిద్రపోయినప్పుడు మనస్సే కదా లేదు నీకు మనస్సు లేదు, అప్పుడు ప్రపంచం ఉందా? ఏమో. ఎవడు చెప్పినాడు అట్లని? నీకెట్లా తెలుసు? మేలుకొని ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, మేలుకొని ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నావు, దానికే ఇప్పుడు నువ్వు విచారం చేస్తూ ఉండేది. మేలుకొని ఉన్నప్పుడు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, ఉందని నువ్వు అనుకుంటున్నావు, మేము అనట్లేదు. అర్థమవుతుందా? నువ్వు ఈ మనస్సు ఉన్నప్పుడు నీకు ఉందని నువ్వు అనుకుంటున్నావు, మనస్సు లేనప్పుడు ప్రపంచం కనిపించట్లేదు, మీరు ఆలోచన చెయ్యండి అని ఋషీశ్వరులు చెప్తున్నారు. ఋషీశ్వరులు చెప్తా ఉండేది ఏంటంటే, అయ్యా నువ్వు మనస్సు అనేటువంటిది ఇప్పుడు మేల్కొని ఉన్నావు, నువ్వేమనుకుంటున్నావు? ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పడుకున్న వెంటనే, నిద్రపోయిన వెంటనే ప్రపంచం అనేది నీకు తెలుస్తూ ఉందా? లేదు. పోనీ నేను పడుకున్నాను నాకు లేదు అని అంటున్నావు, ఉందేమో అని అంటే ఉందని నీకెట్లా తెలుసు? ఎందుకంటే నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉందేమో అని కదా నువ్వు అంటున్నావు, ఉందని నీకెట్లా తెలుసు? అంటే ఉంటే నీకు తెలియాలి కదా. అంటే మనస్సు ఉంటే తెలుస్తూ ఉంది, మనసు లేకపోతే తెలియట్లేదు. అంటే ఈ ప్రపంచం అంతా ఏమిటి? మనస్. ప్రపంచం అంటే మనస్, మనస్సు అంటే ప్రపంచం, ప్రపంచం అంటే మనస్. మనసు లేకపోతే ప్రపంచం లేదు. అంటే మనస్సు లేనప్పుడు ఉండేటువంటిదేదో అది పరమార్థం, అది సత్యమైనది. అయితే మేము నిద్రపోయినప్పుడు ఏదో ఉంది కదా, నిద్రపోయినప్పుడు ఏముంది అది నీకు తెలుసా? చూడండి, నిద్రపోయినారు కదా, నిద్రలో ఉన్నప్పుడు మీకేముందో తెలుసా? తెలియట్లేదు కదా, అది తెలుసుకో మేము చెప్తాం. అదే నిద్రపోయినప్పుడు ఏదుందో, నిద్రపోయినప్పుడు ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఉందయ్యా. ఎప్పుడు? ఇప్పుడు కూడా అదే ఉంది. నిద్రపోయినప్పుడు అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. కాకపోతే నిద్రపోయినప్పుడు మనస్సు లేదు. అర్థం చేసుకో. నిద్రపోయినప్పుడు మనస్సు లేదు, మేల్కొన్నప్పుడు మనస్సు ఉంది. ఈ మనస్సు దీన్నంతా చూపిస్తూ ఉంది. నిద్రపోయినప్పుడు మనస్సు లేదు కాబట్టి ఏమీ చూపించట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? మనస్సు చూపించేదాన్ని సత్యమని నువ్వు అనుకుంటున్నావు. మనస్సు చూపించేదాన్ని నువ్వు సత్యం అనుకుంటున్నావు. ఉన్న సత్యం ఏంటంటే మనస్సు ఉండుట లేకపోవట అనేది మనస్సుకు జరుగుతూ ఉండేటువంటిదే కానీ దానికి కాదు. అదేదో ఉందే అది ఎప్పుడు ఉంది, మనస్సు ఉన్నప్పుడు ఉంది, మనసు లేనప్పుడు కూడా ఉంది. దానిని తెలుసుకో, అదే యథార్థం. అది తరువాత ద్వితీయ కారణాభావాత్
అనుత్పన్నమిదం జగత్. ఇవంతా ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇది మైక్ ఉంది, ఈ మైక్ ఉంది కదా, దీన్ని తయారు చేశాం కదా, ఎవరో ఒకటి తయారు చేశాడు. దేని నుంచి తయారు చేశాడు? ఏదో ఒక దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదో ఉంది. ఆ మెటీరియల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మెటీరియల్తో కదా ఇది తయారు చేశారు, మెటీరియల్తో తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం ఉందిగా, ఈ ప్రపంచం కూడా తయారైండాలిగా, ప్రపంచాన్ని కూడా తయారు చేసిండాలి కదా. ఇప్పుడు దీన్ని తయారు చేసినాడంటే ఒకటి ఉన్నారు తయారు చేసినాడు. అదేవిధంగా ఇది కూడా ఒకటి ఉందిగా, దీనిని ఒకటి తయారు చేస్తే కదా ఇది వచ్చింది. దీనికి తయారు చేసేదానికి ద్వితీయ కారణాభావాత్, ద్వితీయ కారణం అంటే ఇది ఒకటి ఉంది, దీన్ని తయారు చేసినప్పుడు వేరుగా ఒకటి ఉన్నాడుగా. ఇది ఒకటి ఉంది, దీన్ని తయారు చేసినాడు ఇంకొకడు ఉన్నాడు, రెండైనాయి కదా. అట్లా ఇది ఉంది, ఏది? ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచాన్ని తయారు చేసినాడు ఇంకొకడు కారణ అభావాత్. అభావం అంటే రెండవ వాడు లేడు. రెండవ వాడు లేడంటే ఏం అర్థం? అది అంటే ఇప్పుడు దీన్ని తయారు చేసింది ఎవరు? నేనే తయారు చేసినాను. నేనంటే ఇక్కడ నా మనస్సే తయారు చేసింది. నా మనస్సు ఈ ప్రపంచాన్ని తయారు చేసింది. అనుత్పన్నం, ఉత్పన్నం, ఇది ఉత్పన్నమైందిగా, ఇది ఉత్పన్నమైంది. కానీ అనుత్పన్నం, దీన్ని ఏమన్నా పొద్దున్నే నువ్వు లేచి బంకమట్టి తెచ్చి ఏమన్నా కట్టినావా? నీ మనస్సు వస్తే వచ్చిందమ్మా, నీ మనస్సు చేత తయారు చేసినావు. నీ మనస్సు వస్తే అది వచ్చింది, నీ మనస్సు లేకపోతే అది లేదు. అంటే ఇప్పుడు దీనికి కారణం ఎవరు? అది చూసారా? ప్రపంచానికి మనం వచ్చినామని నువ్వు అనుకుంటున్నావు, నేను అనలేదు కదా. పుట్టడానికి కూడా అది విచారణ చేస్తే తెలుస్తుంది. అది నువ్వు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను పుట్టినాను అది ఇది అని నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతుందా? అది కూడా మనస్సు యొక్క ట్రిక్. ఇది మనస్సు యొక్క ఒక ట్రిక్. అదేంటంటారు చూడండి, హిప్నాటిజం వాళ్ళు చేస్తారు చూడండి, మ్యాజిక్. ఇది మనస్సు యొక్క ఒక మ్యాజిక్. దాన్నే అందుకే మాయా అని అంటున్నారు. అందుకే దాన్ని అనిర్వచనీయ ఖ్యాతి అవంతా వస్తాయి. మీకు నిన్నేం చెప్పాను నేను? ఇది ఇప్పుడేమిటి, దీన్ని ఏమంటారు? అన్నప్రాసన. అన్నప్రాసన రోజు మీరు ఇంక 10 సంవత్సరాల పిల్లోడు అడిగే ప్రశ్న అడిగితే నేను ఎట్లా చెప్తాను నేనేమో నేను చెప్తా. మీకు అర్థం చేసుకునేట్లుగా ఉంటే చెప్పండి, చెప్తా నేనేమో. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. నువ్వు వ్యక్తివా ఉన్నా కాదా? వ్యక్తివి కదా. ఇప్పుడు అవ్యక్తం వ్యక్తిమాపన్నం అన్నాడా లేదా భగవంతుడు? ఇప్పుడు నువ్వెవరు? నువ్వు ఉండేది ఒకటే అనేది తేలింది కదా. ఇప్పుడు ఆ ఒకటి నేను. ఇప్పుడు ఏమంటున్నాడంటే అవ్యక్తం, నేనెవరు? వ్యక్తం చెప్పేదానికి వీలు కాని వాడిని, కానీ వ్యక్తి నన్ను అనుకుంటున్నావు. ఇప్పుడు నేనేం చెప్పాలా? ఇది నీకు అన్వయిస్తుంది. ఇది నువ్వు వ్యక్తివి కాదయ్యా, నువ్వు వ్యక్తివి కాదు, కానీ వ్యక్తివి అనుకుంటున్నావు. మన్యంతే మామబుద్ధయ. మామబుద్ధయ అనంటే తిడుతా ఉన్నాడు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేదు అందరికీ, బుద్ధి ఉంది
కానీ యథార్థాన్ని తెలుసుకునే బుద్ధి లేని వాళ్ళు. నేను ఇప్పుడు అది చెప్పాలా, చెప్తే బాగుంటుందా? అయినా చెప్పినాను కదా ఇప్పుడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారనంటే దీనికి కొద్దిగా ఆ మార్గంలో వస్తున్నారు కాబట్టి అవి వస్తున్నాయి. ఆ మార్గంలో వస్తున్నారు కాబట్టి అవి వస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే బుద్ధికి మెరుగు పెట్టడం చేస్తూ ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? దాన్ని ముందుగా దాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్ళాలి. మళ్ళా సక్రమైన మార్గంలో తీసుకుపోతే కుదరదు. కాబట్టి ఏమిటి? ద్వితీయ కారణాభావాత్ అనుత్పన్నం ఇదం జగత్. ఇది ఉత్పన్నం కాలేదు. ఒక ఆయన సైంటిస్ట్ అన్నాడు అనమాట, శ్రీకృష్ణ పరమాత్మ చిటికెన వేలు పైన గోవర్ధనగిరిని నిలబెట్టారుగా, గోవర్ధనగిరిని నిలబెట్టారు. ఇప్పుడు ఆయన సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఆయన ఫిజిక్స్లో సైంటిస్ట్, నేను ఈ భూమి మీద నిలబడకుండా ఇట్లా ఎక్కడన్నా నిలబెట్టగలిగితే, ఎక్కడన్నా నేను కన్నా నిలబడగలిగితే ఈ భూమిని నేను కూడా శ్రీకృష్ణుడు చిటికెన వేలుపైన గోవర్ధనగిరిని ఎత్తినట్లుగా ఈ భూమిని కూడా నేను చిటికెన వేలుపైన ఎత్తగలను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈయన భూమి కంటే చూడండి, అప్పుడు భూమి కంటే ఈయన వేరు కావాలి. భూమి కంటే వేరు కావాలంటే ఏం కావాలి చెప్పండి? అప్పుడు ఏం తెలుసు దాని అర్థము? అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఈ మనస్సు కంటే నేను వేరవుతానప్పుడు. ఈ మనస్సు భూమిని చూస్తాండేది ఎవరు? మనస్సు కదా. అంటే ఈ భూమి కంటే నేను వేరు కావడం అంటే అర్థం ఏంటి? భూమి పైన కాకుండా నేను వేరుగా ఉండాలా. అప్పుడు దాన్ని అతను చెప్పిన విధానం అది. అంతే అంతే అంత డీప్గా వెళ్తారు. సబ్జెక్ట్ అనేటువంటిది అలా ఉంటుంది. సబ్జెక్ట్ అనేది అట్లా పోతుంది. అంత డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. మనం అంత డీప్గా మన మైండ్ని పెట్టాలిగా. ఆ సైంటిస్ట్ ఆ ఫిజిక్స్లో ద్రవ్యరాశి పైన ఆయన చేసినటువంటి దీన్ని చూపించి, శ్రీకృష్ణ పరమాత్మను చూపించి, భాగవతంలో ఉండేదాన్ని చూపించి చెప్పాడు. పిచ్చోళ్ళారా, శ్రీకృష్ణ పరమాత్మ చేసింది అక్కడ కథ. అది కథలో వాళ్ళు చెప్పారు, ఆడు వేరే విధంగా ఒక అర్థం ఉంది, ఆ అర్థాన్ని తెలుసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. దాన్ని వీళ్ళకి చెప్పినామని అనుకోండి, పోయో అంటారు. ఇప్పుడు గోవర్ధనగిరికి అప్పుడు ఏం చేశారు? వాళ్ళు నైవేద్యాలు పెట్టారు. నైవేద్యాలు పెట్టారుగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఎత్తుకొని పోయి నైవేద్యాలు ఎత్తుకొని పోయి ఆడ కొండపైన పారేసి వస్తారు. గోవర్ధనగిరికి నైవేద్యం పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొండకి ఎత్తుకొని పోయి ఇస్తే తింటుందా అండి? జడంగా తింది కదా. వీళ్ళు ఎత్తుకొని పోయేది ఈ అండాలలో చేసి పాయసము ఇవన్నీ కూడా చేసి ఎత్తుకొని పోయి గోవర్ధనగిరికి సమర్పించుట. సమర్పించుట అంటే సమర్పించిపోయి మళ్ళీ వీళ్ళకన్నా ఇవ్వాలి కదా. అట్లనే చేస్తే పర్లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలుసా, అక్కడ మీరు నేను పెట్టాను చూడండి, మీకు వాట్సాప్లో పెట్టాను, విన్నారో లేదో మీరు? స్వామీజీ చెప్పిన మాటలు నేను చెప్తున్నా. గోవర్ధనగిరికి తీసుకెళ్ళి అండాలతో పాయసము వీటన్నింటిని తీసుకొని పోయి దాంట్లో పారేసి వచ్చినారంటే. పారేసి వచ్చినారంటే దాన్ని వేసినారు. సమర్పించినారంటే ఆడ కొమ్మరిచ్చేసి వచ్చినారు. ఏం ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉందా? వేరే వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఉంటుంది. చేసినారు. స్వామీజీ చెప్పిన మాట ఇంకొక మాట చెప్తా. 1000 లీటర్లతో పాలతో అభిషేకం చేస్తారు. కొండనే కాదు, ఏదైనా సరే. హైదరాబాదులో నారాయణుని యొక్క గుడి ఒకటి నిర్మాణం చేసి, నారాయణుడు ఎక్కడుంటాడండి? పాల సముద్రముల కదా ఉంటాడు.
పాల సముద్రంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? పాల సముద్రం తయారు చేశారు వీళ్ళు. 1000 లీటర్లు కాదు, ఆడ ఎన్ని లీటర్లు పట్టిందో దానికోసమని ట్యాంకర్లతో తెప్పించినారట. ట్యాంకర్లతో తెప్పించి పాలతో నింపి దానిలో నారాయణుని యొక్క విగ్రహాన్ని పెట్టినారు. పాల సముద్రములో పవలించి ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి ఆ శేషతల్పం అదంతా వీళ్ళు చేశారు. విగ్రహంలో చేసి పెట్టారు. ఆ పాలంతా ఏమవుతాయి? అందరికీ ఇచ్చినారా? మీరు దాన్ని టెస్ట్ చేస్తే తెలుస్తుంది. పాలు మీకు ఇస్తే ఇప్పుడు ఈ పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా, శాచురేషన్ చేసి కదా మీకు పాలు ప్యాకెట్ ఇస్తారు. శాచురేషన్ చేసి మీకు పాలు ప్యాకెట్ ఇస్తున్నారు. ఆ పాలకి మీకు ఈ విధంగా అభిషేకం చేసినటువంటి పాలకి దాన్ని మీరు తాగాలనంటే ఎత్తుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. భక్తి భక్తి భక్తిని మీరు అంటున్నారు కదా, మీరు భక్తిని అంటున్నారే, దాన్ని తాగితే ఏమవుతుంది? తాగితే తెలుస్తుంది. తాగితే పొట్ట నొప్పి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి పోతే అప్పుడు డాక్టర్లన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మీ శరీరం తట్టుకునేట్లుగా అయ్యి ఏదో అది జరుగుతూ ఉంది, కానీ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఏమనాలి? నేను ఆ మాట అంటే బాగుండదని నేను అంటున్నాను. అట్లా సరేలే, నేను కూడా వచ్చాను ఇక్కడికి, మామూలుగా చేస్తున్నారేమో అని అనుకున్నాను. చూశాను ఈ అండాలు ఏంటంటో చూశాను, వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయా. సంతోషంగా ఉండండి. పడుకొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు పూర్ణాహుతిని. వద్దప్ప మీరు చేసుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే యథార్థాన్ని మనం వస్తే నా మనస్సు బాధపడాలి కాబట్టి నేనేం చేయాలి? అంతే. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, చేసుకొని చేసుకొనిలే. వాళ్ళు పిలిచినా కూడా గుర్తించాలి వాళ్ళు. నేను రాకుండా పోయేదానికి కారణమేమిటని గుర్తించి తర్వాతన్నా మార్పు రావాలని నేను అక్కడ అలా చేసింది. నేను అక్కడ మార్పు రావాలనే దృష్టితోనే మనం రాకుండా ఉండింది. దాన్ని గుర్తించాలి. ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా మన్నాడు గుర్తిస్తే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. లేదనుకోండి మీ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు. సరే అది వద్దులేండి, దానిపైకి పోయినామనుకోండి మన విషయం డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి అనుత్పన్నమిదం జగత్, ఈ జగత్తు ఉత్పన్నము కాలేదు. మనస్సు వస్తే ప్రపంచం వచ్చింది, మనస్సు పోతే ప్రపంచం పోయింది. మనస్సు వచ్చినప్పుడు ఎలా వస్తుంది అని అంటే దాన్ని ఒక ఉదాహరణతో వర్ణించినారు. చేపలు పట్టేదానికి వీడు వల తీసుకొని పోయి చిన్న దీంట్లో పోతాడు వాడు, బోట్లో పోయి ఆ వలన ఏం చేస్తాడు? ఇలా విసురుతాడు. ఇలా విసిరితే అది ఇలా పడుతుంది, పెద్దగా పడుతుందిగా. పడి దాని లోపల ఉండేదంతా చూసుకొని అక్కడంతా పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి లాగితే దాంట్లో ఉండేటివన్నీ వస్తాయి. అలాగా ఈ మనస్సు అనేటువంటిది పైకి వచ్చిన వెంటనే చూడండి, మనస్సు ఆ వల కూడా ఎట్లా ఉంటుంది? వీడు ఒక మూట కట్టుకొని ఉంటాడు. మూట కట్టుకున్నట్లుగా మనస్సు కూడా నీకు మొదట్లో చిన్నగా ఉంటుంది, మళ్ళీ లేస్తుంది. లేచి విసిరినామా లేదా ఇట్లా, అది ప్రపంచం. కాబట్టి దీన్ని పుట్టించింది నేనే పుట్టించినాను. ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఇవన్నీ తీసుకొని వచ్చి పెడితే
నేనేం చెప్పలేను వాటికి సమాధానం. దీన్ని పుట్టించింది ఎవరు? నేనే, నా మనస్సే పుట్టించింది. దీన్ని నిలబెట్టింది ఎవరు? నేనే నిలబెట్టినాను, నా మనస్సే నిలబెట్టింది. మళ్ళా దీన్ని లయింపజేస్తున్నది ఎవరు? నేనే. ఇప్పుడు బ్రహ్మ ఎవరు? విష్ణువు ఎవరు? శివుడు. ఇంక బ్రహ్మను, విష్ణువుని, శివుని ఆడ చెప్పేది నేను? వాళ్ళకి చెప్పి పూజ చేయాలంటే ఏం చేస్తాం? అర్థమైందా? మొదలు పెట్టే దాంట్లో తత్వబోధ యథార్థమైనది అనే దాంట్లో మనం ఉన్నాం టాపిక్లో. దీంట్లో పెట్టిన వెంటనే ఇప్పుడు 3 పోయినారు, 3 వికెట్లు డౌన్ అయినాయా లేదా? ఏమో పడినాయా లేదో? 3 వికెట్లు పడిపోయినాయా లేదా? ఇప్పుడు బ్రహ్మ ఎవరు? విష్ణువు ఎవరు? మహేశ్వరుడు ఎవరు? నేనే అయినాను కదా. ఇంక వేరే బ్రహ్మ ఎవరున్నారు? సృష్టిని సృష్టించిన వాడు కదా బ్రహ్మ, సృష్టిని నిలబెట్టేవాడు కదా విష్ణువు, సృష్టిని కాపాడేవాడు కదా విష్ణువు, సృష్టిని లయింపజేసేవాడు కదా శివుడు. ఇప్పుడు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నేనే. వేరే బ్రహ్మ కానీ, వేరే విష్ణువు కానీ, వేరే శివుడు కానీ లేదు. యథైవేదం నభశూన్యం జగత్శూన్యం తదైవహి. నభః ఆకాశం. ఏమంటే ఆకాశం మీరు చూశారుగా? ఏది చూపించు నాకు. పదం ఏం కనిపిస్తుంది? ఇది మన ఇంటిలో డేక్షాలు ఉంటాయి. ఆ డేక్షాలని పూర్వము నీళ్లు కాగబెట్టేవాళ్ళు. నీళ్లు కాగబెడితే కింద మంట మండి ఆ డేక్ష ఎట్లుంటుంది? నల్లగా అయిపోయింటుంది. ఇప్పుడు దాన్ని తిప్పిస్తే నల్లగా కనిపిస్తుంది కదా, అట్లా ఉంది ఇది. ఆ డేక్ష బోళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో అలా కదా ఉంది, బోర్లించినట్లుగా. అట్లా ఏమన్నా ఉందా? పైన ఏదన్నా బోర్లించినారా? మీరేమన్నా చూసారా? బయట పోతే కనిపిస్తుందని అంటున్నారు. ఏమన్నా ఉందా? మీరు పోయి చూసుకోండి అమ్మగారు. నాకు కనిపించలేదు, నాకు దొరకలేదు. పైగా నేను ఫ్లైట్లో కూడా పోయినాను. నేను కూడా ఫ్లైట్లో పోయినాను, మీరు కూడా ఫ్లైట్లో పోయినారు. అప్పుడు కూడా ఫ్లైట్లో పోతే కూడా మళ్ళీ కూడా అట్లాగే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉండదా లేదా? అది లేదు. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఏదుందో అదే ఉందాడ. నువ్వు ఎంత దూరం పోయినా అదే ఉంది. దాని గురించి కూడా చెప్తారు చూడండి. గగనే నీలిమా సత్యే. గగనే ఆకాశమునందు నీలి రంగులో నీకు కనిపిస్తుందా లేదా? నీలి రంగు సత్యమా అన్నట్లుందా లేదా? కానీ అది కాదు. ఆ నీలి రంగు ఎందుకు కనిపిస్తుందో తెలిసిన? నీ కంటిలో ఉండే సైన్స్ తెలియాలండి. అందుకే సైన్స్ కొంచెం కావాలి. నీకు సైన్స్ తెలియనటువంటి వాడికి వేదాంతం నిజంగా వేదాంతం అర్థం కాదు. వేదాంతం చదువుకుంటారు వీళ్ళు, వేదాంతం చదువుకొని నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళకి వేదాంతం అర్థం కాదు. సైన్స్కు సంబంధించిన నాలెడ్జ్ లేకుండా వాడు వేదాంతంలో స్థిరపడలేడు. ఎందుకంటే వాడికి దృఢం కాదు. ఇదేమంటారంటే బ్రహ్మ విపర్యయం, జగత్ పరిణామం, ప్రపంచం అని చెప్తాం. ఇది వేదాంతం ప్రకారంగా చెప్పేది. అంటే ఏంటి? బ్రహ్మ వివర్తం, జగత్ పరిణామము ఈ ప్రపంచం. దీన్ని చెప్తే వాడు ఇదే చెప్తా ఉంటాడు. ఎట్లా అనేటువంటిది తెలియదు. దాన్ని తెలియాలంటే ఇప్పుడు చూడు, నీలి రంగులో తెలుస్తూ ఉంది ఆకాశం. ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు ఆ అమ్మగారిని ఒప్పించాలంటే
తల ప్రాణం తోక్కొస్తుంది కావాలంటే, రాదు, ఒప్పించలేం, కుదరదు. మీరు అమ్మగారిని అడగండి,